శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. నేను నిగుడ తత్వార్థి బోధిని అనే గ్రంథంలో ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను. నీరు కారమాయే కారంబు నీరాయే, గారమైన నీరు కారమాయే, కారమందు నీరు కరరమ్యముగానుండు, విశ్వదాభిరామందురవేమ. భావము: ఆత్మ నుండి పుట్టిన ఆత్మ అంశయే జీవాత్మ. అందువలన ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చి నీరు కారమాయి అని అన్నారు. అనగా ఆత్మయే జీవాత్మగా మారినదని అర్థము. యోగము చేసిన సమయంలో జీవాత్మ ఆత్మలో కలిసి ఆత్మగా మారిపోచున్నది. కావున కారము నీరాయే అని చెప్పినారు. యోగము వదిలినప్పుడు ఆత్మలో ఐక్యమై ఆత్మగా మారి ఉన్న జీవాత్మ ఆత్మ నుండి వేరై జీవునిగా నిలుచుచున్నది. అందువలన కారమైన నీరు కారమాయే అని అన్నారు. ఎక్కడైతే జీవాత్మ ఉన్నదో అక్కడ ఆత్మ వానిలో కూడా కలిసి సర్వజీవుల యందు నివాసం ఉన్నది. కావున కారమందు నీరు కరురమ్యముగా నుండు అని తెలిపారు. ఆత్మను నీరుగా పోల్చి జీవాత్మను కారముగా పోల్చి యోగ సమయంలో జీవాత్మ ఆత్మలో కలియుచున్నది. యోగము వదిలినప్పుడు జీవాత్మ ఆత్మను వదిలి ఉన్నదని, సర్వ జీవరాశుల శరీరంలో ఆత్మ నివాసం ఉన్నదని కూడా తెలిపినారు.